అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంट तेजास स्पाइन केयर सोमाजिगुड़ा सैनिकपुरी गच्चिबौली जो है वो बिल पे करो जो बोल रहे हैं आपको जो कॉपी आपके मुंह पे फेंक आप कहाँ फेंकते फेंको मैडम बिल तो पे कर दो पहले फेंक दो आप फेंक रही हूँ आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप मेरे को कोई फर्क नहीं पड़ता है आप जानबूझ के कर रहे हैं एवरी पब को हाँ जाती तो हूँ ये हर जगह क्लब पे जाके यही करते हैं आप सर कुछ नहीं करते वो लोग आराम से आके केक दे के जाते हैं आप जानबूझ के कर रहे हैं आप हर जगह देते होंगे హైదరాబాద్లోని పబ్బులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వీటిపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా నిన్న మొన్న మనం చూసినాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న ఒక పబ్లో ఒక ఇద్దరు మహిళలపైన దాడికి తెగబడ్డ బౌన్సర్లు ఆ యొక్క పబ్ నిర్వాహకులు తాజాగా నిన్న రాత్రి గచ్చిబౌలిలోనే ఒక పబ్లో తెలుగు సినిమా హీరోయిన్ కల్పిక తన బర్త్డే సందర్భంగా స్నేహితులతో కలిసి చాలా సరదాగా పబ్కి వెళ్ళారు. గచ్చిబౌలిలో ఉన్న ఒక ఫేమస్ పబ్కి. అయితే ఈ పబ్లో తను కొంత ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. అయితే కేక్తో పాటు రావాల్సిన మరొక కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వనందుకు కల్పిక యాజమాన్యాన్ని అదే పబ్బు నిర్వాహకులను గట్టిగా అడిగింది. సో ఈ క్రమంలోనే ఈ ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కల్పిక పైన అడ్డగోలుగా మాట్లాడడం, దీంతో అంటే కాంప్లిమెంటరీ కేక్ సంబంధించి తను ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన పబ్ నిర్వాహకులు మొత్తం వారంతా కూడా అక్కడున్న బౌన్సర్లు కావచ్చు, పబ్ నిర్వాహకులు కావచ్చు, కల్పిక పైన కల్పితతో కలిసి వచ్చిన తన ఫ్రెండ్స్ పైన అడ్డగోలుగా బూతులు మాట్లాడడమే కాకుండా వారిపైన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని చెప్పి తను గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మనం 3 రోజుల క్రితం జరిగిన ఏదైతే జూబ్లీ హిల్స్లో జరిగిన ఘటన కావచ్చు, ఈరోజు గచ్చిబౌలిలో జరిగిన ఈ 2 సంఘటనలకు సంబంధించి కూడా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే మహిళలు వారు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫ్రెండ్స్తో సరదాగా గడిపేందుకు పబ్లకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జరిగిన ఇబ్బందులను పోలీసుల దృష్టికి తేగానే కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కొంత తాత్సారం చేయడం, దీంతో వీరు సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన ఇబ్బందిని, అన్యాయాన్ని, బాధను అక్కడ వ్యక్తపరచడం ద్వారా ఇది సమాజానికి బహిర్గతం అవుతుంది. అయితే వాస్తవానికి నిన్న నైట్ గచ్చిబౌలిలో జరిగిన ప్రిజం క్లబ్లో కల్పికకు జరిగిన ఇబ్బంది, అదేవిధంగా ఆ కల్పికకు ఏదైతే అక్కడున్న సిబ్బంది అడ్డగోలుగా మాట్లాడి తన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో, తన ఫ్రెండ్స్కి సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడడం పైన తను తీవ్ర మనస్తాపకు గురై అక్కడున్న పోలీసులకు కూడా సమాచారం అందిస్తే వాళ్ళు ఇప్పటివరకు కూడా కేసు నమోదు చేయలేదు. అయితే దానిపైన కొంత పోలీసులు కూడా తర్జన భర్జన పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వాస్తవానికి పబ్బుకు వెళ్ళిన ఎవరికైనా అక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు, బిల్లులు అడ్డగోలుగా వేయటం, మరోవైపు వారికి కావాల్సిన కాంప్లిమెంటరీ కేక్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఎందుకంటే చాలా కాస్ట్లీ పబ్స్కి వెళ్తుంటారు వాళ్ళు, పర్ హెడ్ చాలా ఆడ ప్రైజ్ అనేది పెడుతుంటారు. అయితే అక్కడ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఇవ్వకుండా ఉండడమే కాకుండా అది అడిగినప్పుడు వారు తీవ్ర ఆగ్రహానికి గురి కావడం, అదేవిధంగా కస్టమర్స్ తోటి ఎవరైతే అక్కడ మహిళలు ఉన్నారా పురుషులు ఉన్నారా పక్కన పెడితే కస్టమర్స్ తోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని చాలా మనకు 2-3 రోజులుగా ఇవి హైదరాబాద్కు సంబంధించిన పబ్లలో నిత్యం జరుగుతున్నాయి. అయితే వీటిపైన పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులే న్యాయం చేయాలి. పోలీసులు న్యాయం చేయనప్పుడు, పట్టించుకున్నప్పుడు వీరంతా కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా వారికి ఉన్న ఎక్స్ అకౌంట్లో వారికి జరిగిన ఇబ్బంది కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు అక్కడ పెట్టి అక్కడ జరిగిన సందర్భాన్ని, సంఘటనను వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇట్లాంటి వాటిపైన ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవాలనేది మాత్రం పబ్లకు వెళ్ళేవారు కావచ్చు, ఎప్పుడు హోటల్స్కి వెళ్ళేవారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కల్పికకు సంబంధించి జరిగిన ఈ ఇన్సిడెంట్లో పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.